ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషజ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. డెంగ్యూ సహా ఇతర వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు సీజనల్ వ్యాధులతో, జ్వరాలతో మంచం పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పదుల సంఖ్యలో పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో సర్కారు దవాఖానాల్లో కనీసం మందులు దొరకని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సర్కారు మొద్దు నిద్ర వీడాలని, విషజ్వరాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ సహా వైరల్ ఫీవర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. విషజ్వరంతో ఇటీవల హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ శ్రీనిత్య, తాటికాయల గ్రామానికి చెందిన ప్రవళిక అనే ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, యువకులు కూడా ఈ సీజన్లో పదుల సంఖ్యలోనే ప్రాణాలు వదిలారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు ఎంజీఎం ఆసుపత్రి. ప్రతిరోజు ఈ వైద్యశాలకు 2000 నుంచి 3000 వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. ఇందులో సగానికి పైగా విషజ్వరాల పీడితులే. అయితే ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను పట్టించుకోవడంలో వైద్యాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఓపీ డాక్టర్లు పేషెంట్లను పరీక్షించి ప్రిస్క్రిప్షన్ లో 4 రకాల టాబ్లెట్స్ రాస్తే అందులో 2 రకాల మెడిసిన్ వార్డులో దొరుకుతుంది. మిగతావి బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ దవాఖానలో కేవలం 4 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిట్రిజన్, రామ్టాక్, సిప్రాన్, పారాసెటమాల్ మాత్రమే దొరుకుతున్నాయి. మిగతావి కావాలంటే బయట కొనుక్కోండని మెడిసిన్ వార్డుకు సంబంధించిన ఉద్యోగులు సమాధానమిస్తున్నారు. దీంతో పేషెంట్లు ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ తీరుపై మండిపడుతున్నారు. పేదోళ్ళం కాబట్టే ఇక్కడికి వస్తున్నాం, పైసలుంటే ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లే వాళ్ళం కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంజీఎం లో ఓవైపు మందుల కొరత ఉండగా మరోవైపు అసలు అలాంటి కొరతే లేదని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి చెబుతున్నారు. దాదాపుగా మనకి డెంగ్యూ ట్రీట్ చేయడానికి కానీ ఇప్పుడు వచ్చే సీజనల్ ఫీవర్స్ ట్రీట్ చేయడానికి అవసరమైన మందులన్నీ మన దగ్గర సప్లై ఉంటున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాము. మనకి ఎప్పుడు డ్రగ్ స్టాక్స్ వస్తూ ఉంటాయి. స్టాక్స్ ఎగ్జాస్ట్ అయ్యేలోపు మళ్ళీ మనం ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటూనే ఉంటాం. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోని విషజ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. జ్వర పీడితులు జిల్లా ఆసుపత్రితో పాటు ఏటూరు నాగారంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అటు మహబూబాబాద్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోనూ విషజ్వరాలు నానాటికి పెరుగుతున్నాయి. అక్కడి జిల్లా ఆసుపత్రిలోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. డాక్టర్లు సరైన సమయానికి రారు. వచ్చినా మందులు అందుబాటులో ఉండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు చెబుతున్నారు. యాదగిరి సార్, నేను ఉస్నాబాద్ నుంచి వచ్చిన. నాకు 4 రకాల టాబ్లెట్ రాశారు. 2 ఇచ్చింది, ఇంకా 2 లేవు. బయట కొనుక్కపోరాని సిట్టి బయట పడేసింది సార్. నేను ఇక బయటకు ఎక్కడికి పోలేదు సార్. నాకు డబ్బులు లేకనే నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఈ చెయ్యి బాగలేదు, నాకు ఈ కాలు కూడా ఆరోగ్యం బాగలేదు, నాకు ఈ ఛాతీలో నొప్పి ఉండి నేను ఇక్కడికి వచ్చిన సార్. నాకు వాంతింగ్ జరుగుతుంది, 10 రోజుల నుంచి వాంతింగ్ అవుతుంది. టెస్ట్ చేసిండు, 4 రకాల టాబ్లెట్లు రాసిండు, 2 ఐటమ్స్ ఇచ్చింది. మిగతా 2 కొనుక్కో బయట అని బయటకు చుట్టూ పడేసింది సార్. 2 ఐటమ్స్ ఇచ్చింది, 4 రాత్రి ఏమన్నా ఉన్నాయి ఇచ్చినాం అంటున్నారు. అంటే మిగతా వాటిని బయట తీసుకోమంటున్నారు. ఇంజక్షన్ అయినా బయట తీసుకోమంటున్నారు, మందులైనా బయట తీసుకోమంటున్నారు. టెస్టులు అయితే ఏం లేవు, చూడు ఇంజక్షన్లు ఇచ్చుడు అంతే. లోపల కూడా అంత కంపు, లోపలైతే మంచిగా లేదు, నీట్నెస్ లేదు. టెస్ట్లకి బయటికి పొమ్మంటారు, అది నిజమే. అలాగే మందులకు కూడా ఈ టాబ్లెట్ లేదు కాబట్టి ఇది ఇక్కడ తెచ్చుకోండి. ఈ టాబ్లెట్స్ అయితే ఇస్తున్నాం ప్రస్తుతానికి. మళ్ళీ ఏది వాడాలి, ఏది వాడొద్దు చెప్పే పద్ధతి కూడా ఇది పరిగడున ఇది ఇప్పుడు వేసుకో కవర్ కూడా లేదు. విషజ్వరాలతో ఊళ్ళు, పట్టణాలు మంచం పడుతుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానాల పరిస్థితి దారుణంగా తయారైందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని కోరుతున్నారు. పేదల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.